చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం తల్లి. గురుగారు, అతిథి దేవో భవ అని అంటారు. అతిథి అభ్యాగతులను ఎలా ఆదరించాలని మన సంప్రదాయం పేర్కొంటుంది. ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, యాన్యనవద్యాని కర్మాణి తాని సేవితవ్యాని అని ఒక ప్రమాణం. ఇది వేదంలో ఉన్న వృత్తాంతం. ఎలా చెప్పారు ఈ మాట? ఏకేజాస్మశ్రేయాగం సో బ్రాహ్మణా తేషాం ద్వయాసనేన ప్రశ్వసితవ్యం వేదమనూచ్యాచార్యోంతే వాసిన మనుషాస్తి సత్యం వద. ఇది ఆ అనువాకం ప్రారంభం. మాతాపితృసమం దైవం అనే ఆ శ్లోకాలు ఇవన్నీ కూడా అతిథికి ఉండే ప్రాధాన్యతను వివరిస్తాయి. అతిథి మనకు పేరు వివరాలు చెప్పకుండా ఈరోజు వస్తున్నాను ఈరోజు రాను అని ముందుగా తెలియజేయకుండా ఇంటికి వచ్చేటటువంటి వ్యక్తి. ప్రతి వ్యక్తి యజమాని ఇంట్లో అలా చెప్పి రాకూడదు. యజమాని వంట చేసిన అనంతరం, ఇలాల వంట చేసిన అనంతరం ఆ అన్నాన్ని 4గా విభజించి ఒక భాగాన్ని అగ్నిహోత్రుడికి సమర్పించి, ఒక భాగాన్ని కుటుంబ సభ్యులు పిల్లలు, ఒక భాగం తనది, ఒక భాగం అతిథిది. ఈ క్రియకు వైశ్వదేవము అని పేరు. ఈ యజ్ఞాగాది క్రతువులలో 32 స్వాహాకారాలతో వైశ్వదేవం చెయ్యాలి. ఇదంతా ఏదో గ్రంథాల్లో ఉంటుందండి. సామాన్యంగా మేమేం చెయ్యాలి? ఎలా? అతిథి వంట అయిన అనంతరం దేవతారాధన నివేదన చేసిన తదుపరి కొంత ఆ అన్నమును అగ్నిహోత్రం పేరిట స్టవ్లో వేసేయాలి, స్టవ్ మీద పెట్టాలి. కనీసంగా అగ్నిహోత్రుడికి సమర్పణ ఇల్లాలు చేసేస్తుంటుంది. తదుపరి కొంత భాగాన్ని 32 ఆ స్వాహాకారాలు ఇవన్నీ ఎవరికి వచ్చింది? ఈ మాత్రమన్నా చేద్దాం. ఒక్క గుప్పెడు అన్నం బయట ఒక కుక్క జాగిలం శ్వానం దానికి పెట్టాలి. శ్వానో హిశ్వాన శబలౌ వైవస్వతకులోద్భవం. ఇంకొక పిడికిలి అంత అన్నం కాకికి పెట్టాలి పితరుల పేరిట. మేడపైకి వెళ్ళి ఎక్కడో పెట్టి రావాలి. తర్వాత కాసేపు వేచి ఉండాలి. ప్రధాన ద్వారం వైపు చూచి బయటికి వెళ్ళి ఈ పక్క ఆ పక్క బంధువులు ఎవరన్నా వస్తున్నారా, ఇంటిలోకి వచ్చి అతిథి ఎవరన్నా ఉన్నారా చూచి ఎవరూ లేరు అనిపించిన అనంతరం లోనికి వచ్చి భోజనం చేయడానికి ఉపక్రమించాలి. అప్పుడు కూడా ఒక పళ్ళెంలో అన్నం పప్పు కూర కాసింత కొద్దిగా వడ్డించి పక్కన పెట్టుకొని ఇది తను తినాలి. వండిందంతా నాదే, అంతా నేనే తినాలి అనుకోవడం మహాపాపం. పంచుకోవడం నేర్పించింది భారతీయ సంస్కృతి. గుంజుకొని తినడం వికృతి, తినడం ప్రకృతి, పంచుకొని తినడం సంస్కృతి. ఇది భారతీయం. ఇంత గొప్ప సంస్కృతికి వేదాలు ఆలవాలం ఆధారం అయితే, వేదాలలో ఉండే మంత్రాలు శ్లోకాలు ధర్మాలు ఈనాటి కాలంలో ఆధునికత అనుకున్నప్పుడు కనీసంగా ఆచార రూపంలోనైనా మిగలాలి. ఎవరో కొందరు అంటారు, ఇల్లాలు తిన్నాక యజమాని తింటాడు, ఇందులో ఏదైనా కలిపిందా ఏమా అన్న భయం పోతుంది అని. ఇలా సంబంధాలన్నీ కూడా ఇంత దిగజారిపోయాయి. పిల్లికి కుక్కకు పెట్టాక తింటాడు, అందులో ఏమైనా కలిపిందా ఏమా అన్న భయం పోవాలి అని. ఇలా ఎందుకు అవుతోంది? విశ్వాసం పోయింది. సంప్రదాయంలో అతిథి ఇంటికి దైవం. ఆ అతిథిని మనం పూజించాలి. ఎలా వచ్చినా ఎవరు వచ్చినా ఏ విధంగా ఉన్నా ఏది అడిగినా ఈ సంప్రదాయం ఈ సంస్కృతిని అమ్మాయికి నేర్పించేటటువంటి అంశం స్థాళీపాకం. వివాహంలో స్థాళీపాకం అన్న క్రియ, అక్కడ వస్తాయి ఈ మంత్రాలు ఈ ఆచారాలు ఇవన్నీ కూడా.
అతిథిని ఎలా గౌరవించాలి, ఎలా సత్కరించాలి, సన్మానించాలి. రండి రండి కూర్చోండి, మా ఇంటికి వచ్చారు మాకేం తెచ్చారు, మీ ఇంటికి వచ్చా మాకేం పెడతారు అని ఆధునిక రీతిలో గౌరవాలు చాలా మారిపోతున్నాయి. బంధువు ఎవరింటికన్నా వెళితే కూడా ముందుగా ఫోన్ చేసి వెళ్ళాలి, రాత్రి వేళ ఉండకుండా వెళ్ళిపోవడమే మంచిది. అన్నయ్య గారు బాగున్నారా, భోజనం చేస్తారా అనే పలకరింపుగా మారిపోయింది. ఆ వచ్చిన వ్యక్తి కూడా వెంటనే చేసి వచ్చానమ్మా ఇప్పుడేం అక్కర్లేదు, అలాగా అయితే మంచిది, అక్క అంతా బాగున్నారా, ఇలా మారిపోతుంది. లేండి కాళ్ళు కడుక్కోండి భోజనం చేద్దాం అనే కాలం పాతకాలంగా మారిపోయింది. చేసి వచ్చారా అని అడిగే పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆతిథ్యం చాలా గొప్ప సంప్రదాయం. ఎంతో పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ ఇంటికి అతిథి రాడు. ఈ రోజుల్లో ఎవరు రావడం లేదు. కృతయుగంలో వెళ్ళి దానం చేసేవాళ్ళు, త్రేతాయుగంలో అడిగిన వారికి దానం చేసేవాళ్ళు, ద్వాపర యుగంలో అడిగిన వారికి వారి తారతమ్యాలు బేరీజు చూసి దానం చేసేవారు, కలియుగంలో వచ్చిన వారికి పని చెప్పి ఆ తదుపరి దానమో ధర్మమో భోజనమో అందిస్తున్నారు. ఊరికే ఏది ఉండదు, ఊరికే ఏది రాదు అనే కాలం బాగా పెరిగిపోయింది. ఈ కారణం చేత పుణ్యం కూడా ఊరికే రాదు అని మనం చెప్పుకోవాల్సి వస్తుంది. ఆధ్యాత్మికత పేరిట మనం చెప్పుకునే అంశంలో పుణ్యం కూడా ఊరికే రాదు. నకర్మణాన ప్రతిజాధనేన త్యాగే నైకే అమృతత్వమానసు. అతిథిని గౌరవిస్తేనే మనకు పుణ్యం వస్తుంది. ఇది విషయం. గురువుగారు, ఆత్మస్తుతి పరనింద అనేవి సమర్థనీయం కాదు. ఈ రెండిటి వల్ల కలిగే దోషం ఏంటి? ఆయుర్దాయం తగ్గిపోతుంది. ముందు శరీరానికి అహం అనే పేరిట అంతుచిక్కని వ్యాధి సంక్రమిస్తుంది. ఏ వ్యాధి లేదండి, ఎన్ని టెస్టులో చేయించాను కానీ ఏ టెస్టులో కూడా ఏది తేలడం లేదు. అసలు ఏంటి వ్యాధి తెలుసుకుందామా అంటూ నేను దానింటే పడ్డాను. ఎందరు డాక్టర్లను కలిశానో, ఎన్ని టెస్టులు చేయించానో. మనం ఏ కొత్త డాక్టర్ పేరు చెప్పినా మాకు తెలుసండి అనేవారు ఉంటారు. వారిలో ఉన్న ఆ అంతుచిక్కని వ్యాధికి పేరు అహం. అందుకు కారణం ఆత్మస్తుతి పరనింద. మేమే గొప్ప, మాకు తెలిసిందే సత్యం అనేది ఆత్మస్తుతిగా మారుతుంది. ప్రాచీనులు ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఎవరి పేరు వారు చెప్పుకోకూడదు అనేటటువంటి వారు. ఏదైనా సందర్భంలో చుట్టుపక్కల ఎవరూ లేకపోతే మనల్ని మనం పరిచయం చేసుకోవాలి అంటే నన్ను కాకునూరి సూర్యమూర్తి అంటారండి అనాలి, నేను అని అనకూడదు. ఆంగ్ల సంస్కృతి బాగా వ్యాపించడంతో దిస్ ఈజ్ అనేటటువంటి భాష మొదలైంది. దిస్ ఈజ్ మూర్తి అని చెప్పుకోవడం మొదలైంది. అది ఆత్మస్తుతి. నన్ను అలా పిలుస్తారు, నాకు తెలియదు ఆ పేరు నాది అని. నేను పుట్టిన 20 రోజులకి అందరూ పెట్టారు. పెరిగిన 3 ఏళ్లకి క్లాసులో టీచరు, బంధువులు అందరూ ఈ పేరుతో పిలుస్తూ ఉంటే ఓహో ఈ పేరు నాది అని అర్థమైంది. ఈ శరీరంలో ప్రాణం వెళ్ళిపోయిన తర్వాత ఈ శరీరం శివంగా ఉండేది కాస్త శవంగా మారిన తర్వాత అందరూ ఏమంటారు ఈ శరీరాన్ని అంటే శరీరం అనే పిలుస్తారు, బాడీ అని అంటారు. కట్టేసే సమయంలో కొంచెం అప్ చేయండి, కొంచెం డౌన్ చేయండి అంటారు. బాడీ అప్ డౌన్, పేరుతో పిలవరు. కాబట్టి ఆ మొదటి రోగానికి ఆత్మస్తుతి అని పేరు. ఆత్మస్థితితో పాటుగా అహం అనే ఆ రోగం రావడానికి రెండవ కారణం పరనింద. ఒక్కడున్నాడు, వాడు దుర్మార్గుడు, వాడికి సనాతనం అంటే పట్టదు. అలాంటి వాడిని పెట్టుకొని ఏ పని చేసినా మనకు దుఃఖ కారణం అవుతుంది. ఇలా పరనింద చేసేటటువంటి వారిని మనం చూస్తూ ఉంటాం. పేరు చెప్పకుండా ఒక వ్యక్తిని అలా నిలబెట్టి దూషణలు చేస్తూ అతడు 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 అంటే ఒక వ్యక్తిని చూపిస్తారు. ఆ వ్యక్తి దూషణలు చేస్తూ కీర్తిని పొందుతూ ఉంటారు. ఇది కూడా రోగకారకం, అహాన్ని పెంచేదే అవుతుంది. అహం పెరగడంతో ఆ వ్యక్తి నడకలో మార్పు వస్తుంది. ఆ వ్యక్తి భుజాలు వెనక్కి వాల్తాయి, అంటే బోర విరుచుకొని అంటాం మనం.
అలా నడక మారుతుంది, కంటిచూపు మారుతుంది, వినయం నశిస్తుంది, తెలియకుండానే అహం పెరుగుతుంది. ఈ అంశాలన్నీ సంక్షిప్తంగా కాకుండా సవివరంగా తెలుసుకుందాం అనేటటువంటి జిజ్ఞాసువులకు మిర్రర్ అని ఒక ఆంగ్ల నవల ఉంది, ఇంగ్లీష్ నవల. ఆ నవల పేరు మిర్రర్. అది చదివితే ఈ ఆత్మస్తుతి పరనింద అనే కారణంగా వచ్చే గుణగణాలు ఏమిటో, వ్యాధి కారకం ఏమిటో అద్భుతంగా మనకు తెలియవస్తుంది. కొమ్ములు మొలిచాయంటూ ఉంటారే, ఆ నవలలో ఆ రచయిత చెప్పే అంశం ఇదే. కాబట్టి ఈ రెండు మనలో అహాన్ని పెంచుతాయి, ఈ రెండు పనికిరావు. గురువుగారు, శ్రీరామ జయం, శ్రీరామ రక్ష, సర్వ జగద్రక్ష, శ్రీరామ నీవే కలవు, ఈ వాక్యాల వెనుక ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి? రాముని వారము మాకేమి విచారము అన్నారు వాగ్గేయకారులు ఛాయరాజ స్వామి వారు. శ్రీరామ అంటూ జాబు ఉత్తరం రాస్తే ఇది శుభం అని ఎదుటివారు చదువుకునేవారు. ఒకనాటి కాలంలో ఉత్తరాలు రాసే అలవాటు ఉండే కాలంలో మా సంగతి, పెద్దలు శ్రీరాముడు నీవే కలవు అని రాసేటటువంటి వారు. దాని ద్వారా ఈ ఉత్తరంలో ఉండే వార్త శుభం అని అర్థం. అమ్మాయికి బారసాల ఇలా చెప్పుకోవడానికి, మంచి వార్తలు చెప్పడానికి శ్రీరాముడు నీవే కలవు. ఆ వార్త లేదు, ఇందులో ఏదో దుఃఖకరమైన వార్త. ఆ జాబు చూడగానే చదివే వ్యక్తి గృహస్థు కాస్త పక్కబట్టల మీద ఉంటే కుర్చీలో కూర్చొని నెమ్మదిగా చదివేవాడు, సంక్షిప్తంగా సారాంశం చెప్పేవారు. వాసదాసు అనే పేరు గల వావిలుగురు సుబ్బారావు గారు శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష అనే ఒక అద్భుతమైనటువంటి స్లోగన్, నానుడి, మాట, నుడికట్టు, పదజాలం అందరికీ ప్రచారం చేసినట్లుగా పెద్దలు చెబుతూ ఉన్నారు. నిజానికి ఈ మాట ఎవరన్నారు ఎవరికీ తెలియదు. చాలామందికి ఈ వార్తకు కర్తలు వీరే అంటూ ఆ ఖ్యాతి, ఆ పేరును వారే చెప్పారు అంటూ చాలామంది చెబుతూ ఉన్నారు. ఈ మాట వింటూ వస్తూ ఉన్నాం. తమిళనాడులో శ్రీరామ జయం అనడం సంప్రదాయం. తమిళనాడు, కేరళ, ఇతర దిగువ కన్యాకుమారి వరకు ప్రాంతాలలో ఆయా సంప్రదాయాలను అనుసరించి శ్రీరామ జయం అంటారు. ఉభయ రాష్ట్రాలలో శ్రీరామ రక్ష. చిన్నారి బాలబాలికలకు స్నానం చేసిన తర్వాత చిట్ట చివరి చెంబు నీరు పోసి వీపులో చరచి తల్లి అనే మాట శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష. ఆ తల్లి శ్రీరామ రక్ష అనగానే ఆ పసిపిల్లవాడు సర్వజగద్రక్ష అనాలి అన్నంత ప్రేమగా ఆ పాపకి, ఆ బాబుకి తల్లి స్నానం పోసేది. శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష, శ్రీరామ జయం. తెలుగువారికి అని మాత్రమే కాకుండా యావత్తు భారతదేశంలో ఉండే ప్రతి నాగరికుడికి కూడా రామనామం ఎంతగా జీవితంతో ముడివేసుకుపోయింది అంటే, బ్రతికి ఉన్నంతకాలము రామనామ తారకం భక్తి ముక్తిదాయకం జానకి మనోహరం అంటూ భజన చేసే మనమంతా ఈ శరీరంలోంచి ప్రాణం వెళ్ళిపోతే కూడా రామ్ నామ్ సత్య హే అనే నినాదంతో అంతిమయాత్ర తీసుకుని వెళ్ళడం మనం చూస్తూ ఉంటాం. శ్రీరామ జయం, ఇది గొప్ప మంత్రం. శ్రీరామ జయం, శ్రీరామ జయం, శ్రీరామ జయం అంటూ ఉంటే తెలియకుండానే మన మనస్సు సానుకూల శక్తిని పెంచుకుంటుంది, అందరి మంచిని కోరుకుంటుంది. మనం ఎలా ఉన్నామా అనేది మన ముఖమే ఎదుటి వారికి తెలియజేస్తుంది. ఆందోళనగా ఉన్నామా, ఆనందంగా ఉన్నామా, స్మైల్ చిరునవ్వుతో ఉన్నామా, డబ్బు మనీ సంపాదించేవారుగా ఉన్నామా, 2-5 అక్షరాలే. స్మైల్ నవ్వుతూ ఉన్నామా, మనీ డబ్బుతో ఉన్నామా. స్మైల్ అయినా మనీ అయినా 5 అక్షరాలు నిజమే, కానీ రామనామం స్మరిస్తే మటుకు చిరునవ్వులే వస్తాయి. ఇది సంప్రదాయంలో చెప్పిన విషయం. శ్రీరామ అని అందుకే అన్నారు. గురుగారు, తండ్రి ఆదేశం మేరకు పరశురాముడు తల్లిని హతమార్చాడు. ఆయనకి తల్లి మీద ప్రేమ కన్నా తండ్రి మాటే ఘనమైనదా? తండ్రి మాట జవదాటని వారు పరశురాముడు, శ్రీరాముడు కూడా. ఇంకా చాలామంది పేర్లు చెబుతూ ఉన్నాం మనం. పరశురాముడు కేరళ ప్రాంతంలో తన నివాసం ఏర్పాటు చేసుకున్నట్లుగా పురాణ కథనాలు మనం చదువుకుంటూ ఉన్నాం. కేరళ, తమిళనాడు,
దిగువ రాష్ట్రాలన్నింటిలో కూడా స్త్రీ శక్తికి సంబంధించిన జ్ఞానం ఎక్కువ. అక్కడ వాళ్ళ ఇండ్ల పేర్లు కూడా తల్లి పేరుతో పూర్తి అయ్యేవి. గోత్రం పేరు ఇంటి పేరు కాకుండా నేడు తండ్రి పేరుతో పూర్తి అవుతాయి. మళ్ళీ తండ్రి అనంతరం ఆ ఇంటికి పేరు ఈ వ్యక్తి తండ్రి పేరుతో కొనసాగుతూ ఉంటుంది. సర్నేమ్ ఇంటి పేరు ఇది శాశ్వతం అంటూ ఆ ప్రాంతాలలో లేదు. స్త్రీ శక్తి ఎక్కువ. అక్షరాభ్యాస విషయాలలో కూడా ఈ రాష్ట్రాలలోనే 100% సాధికారమైనటువంటి మహిళా శక్తిని మనం గ్రహించగలుగుతాం. జమదగ్ని, రేణుక. ఈ కథలో పరశురాముడు తండ్రి మాట విని తల్లి శిరస్సును తొలగించినట్లుగా ఈశ్వరుడు అందించినటువంటి ఆ పరశువు చేత అని చెప్పిన ఈ పురాణాలు, జాంబ పురాణం వీటిలో ప్రధానమైనది. ఏ విశ్వాసంతో తల్లి తలని తొలగించగలిగాడు అంటే ఆజ్ఞాపించిన తండ్రి మళ్ళీ అనుగ్రహించగలడు అని ఖచ్చితంగా తెలుసు కాబట్టే తండ్రి మాట జవదాటని కుమారుడిగా 4 అన్నదమ్ములలో నీవు గొప్పవాడివి, నీకేం కావాలి కోరుకో అనగానే పరశురాముడి అన్నలు ఈ పనికి అంగీకరించలేదు, ఒప్పుకోలేదు. పరశురాముడు ఒప్పుకున్నాడు. వెంటనే అడిగిన ఆ కోరిక, మా అమ్మను మళ్ళీ పునరుజ్జీవితురాలిగా మార్చండి. పునరుజ్జీవితురాలిగా చేసే శక్తి లేని మీకు ఆజ్ఞాపించే అధికారం లేదు. పరోక్షంగా పరశురాముడు తండ్రిని తన సంకల్పాన్ని సాధికారికంగా చెప్పినటువంటి అంశం ఇది. సూక్ష్మమైన కోణాలు అనేకం ఉంటాయి. పరశురామావతారం అంత సులభంగా మనకు అర్థం అయ్యేది కాదు. ఇదం క్షాత్రం ఇదం బ్రాహ్మ్యం అన్నట్లుగా శాపాదపి శరాదపి అనేటటువంటి సంప్రదాయాన్ని కూడా మనకు బోధించే విధంగా తండ్రి మాట జవదాటిని వాడు అన్న కీర్తి కంటే దుఃఖంతో ప్రపంచాన్ని 21 మార్లు నియంత్రించిన శక్తి అది కూడా మనం చూస్తూ ఉంటాం. 1, 2 పరశురాముడి పరాక్రమానికి ఎన్నో ఉదాహరణలు ఎన్నో మనం చెబుతూ ఉంటాం. కార్తవీర్యార్జునుడేమి, పరశురాముడేమి, శ్రీరాముడేమి, ఈ కథలన్నింటిలో మనం తెలుసుకోవలసిన అంశం ఒక్కటే, తల్లి తండ్రి ఇద్దరూ నిజం. వారు ఇంట్లో ఉన్నారు, శివపార్వతులు ఇంట్లో ఉన్నారే. వీరిని విడిచి మనం ఏ కైలాసానికి వెళ్ళినా ఏ ప్రయోజనం ఉండదు. అలా వెళితే మనం ఒక మంచుకొండను చూస్తామే కానీ దేవుణ్ణి చూడలేం. అమ్మా నాన్న వారు ముఖ్యం, వారి తర్వాతే ప్రపంచం. కాబట్టి ఈ కథలో మనం నేర్చుకోవాల్సింది విశ్వామిత్రుడి అంతరంగాన్ని పరిశీలన చేసే విధానం, వాస్తవ దృక్కోణం. అలా ఖచ్చితంగా వ్యవహరించాడా, మళ్ళీ బ్రతికించుకోగలిగాడు. ఈ 2వ అంశం ముఖ్యం. మనం గురుగారు, పంపా నది తీరంలో శబరిగిరిపై నెలకొన్న అయ్యప్ప స్వామి శివ తేజస్సు, విష్ణు యశస్సుకు ప్రతీకగా చెప్తారు. ఈ క్షేత్ర ప్రాశస్త్యం ఏంటో తెలియజేస్తారా? ఈనాటి కాలంలో శివుడు గొప్పన విష్ణువు గొప్పన అని వాదించేవారు బాగా పెరిగారు. అష్టాదశ పురాణాలలో 10 పురాణాలు శివుడి గురించే పొగడతాయి. 6 పురాణాలు విష్ణువుని కీర్తిస్తాయి. నారద పురాణం, పద్మపురాణం, భాగవత మహాపురాణం, విష్ణు పురాణం, గరుడ పురాణం ఇలాంటివి 10 పురాణాలు శివుడి గురించి చెబుతున్నాయి. శివుడు ఎప్పుడూ ఎవరిని శపించిన దాఖలాలు లేవు. శివుడు ఎప్పుడైనా కూడా కరుణాంతరంగితుడు, ఎవరు ఏది అడిగితే వాళ్ళకి అది ఇచ్చేస్తాడు. హరిహరసుతుడిగా ఉన్న ఈ అయ్యప్ప వృత్తాంతం పంప నది వద్ద శబరిమల ఆ కొండ మీద నేడు మనం చూస్తూ ఉన్నాం. అమాయకులైన పల్లె జనులు ఆటవికులకు సంబంధించిన వృత్తాంతం ఇది. విశ్వాసాలకు ఆలవాలం. తల్లికి తలనొప్పి రావడంతో ఆమె పులిపాలు తీసుకువస్తే కానీ నాకు తలనొప్పి తొలగిపోదు. ఎవరు తీసుకువస్తారు పులిపాలు? లభించిన కుమారుడు ఒకడు, కన్న కుమారుడు ఒకడు. కన్న కొడుకుకు పట్టం కట్టాలి. అడవిలో దొరికిన కుమారుడిని అడవుల పాలు చెయ్యాలి. ఇది
ఆ చంద్రలేఖ ఆవిడ పేరు, ఆవిడ సంకల్పం. తండ్రి ఏం చేయాలి? పంపించాలి. పులిపాలు తీసుకురా అని పంపితే ఆ పిల్లవాడు పులుల మందనే తీసుకొచ్చాడు. అయ్యప్ప అన్న పేరిట ప్రసిద్ధి. 3 అవతారాలు ఆయనవి. ఆ అవతారాలలో ధర్మశాస్త్ర 2వ రూపం, అయ్యప్ప 3వ రూపం అంటూ ఆటవిక శబర సంప్రదాయాన్ని సంబంధించిన ఈ వృత్తాంతంలో రామచంద్రమూర్తి నడయాడిన చోటు ఇది. శబరి ఇక్కడ తపస్సు చేసింది కాబట్టి ఈ కొండ పేరు శబరి. అవి 5 కొండలు. హరి వేరు, హరుడు వేరు అనుకోకూడదు. ఇరువురు ఒక్కరే అన్న సత్యాన్ని మనకు తిక్కన్న గారు ప్రబోధం చేస్తే, హరిహరాద్వైత ధర్మాన్ని ప్రబోధం చేస్తే, అద్వైతం అనంతరం విశిష్టాద్వైతం అన్న ధర్మాన్ని కూడా మనం తెలుసుకున్నప్పటికీ మళ్ళీ మూర్ఖత్వంతో మనకు తెలిసిందే నిజం అనే పిడి ప్రమాణంతో మతాధికారులుగా మారిపోయిన పీఠాధిపతుల చుట్టూ ఉన్న వాతావరణంలో మతం వేరు, ధర్మం వేరు. ధర్మం అన్నప్పుడు శివుడు ధర్మ ప్రబోధకంగా మనం సంకల్పం చేయాలి. వేదంలో ఉండే శివతత్వం వేరు, నమ్మక సంబంధంగా చెప్పేది కానీ, మంత్రరూపంలో ఉండేది కానీ, పురాణాలలో ఉండే శివస్వరూపం వేరు. అంతా ఒక్కటే అనేది అద్వైతం. ఇది పరమమైన సత్యం, అన్నింటికీ మూలం. ఎవరికి వారు మా మతాలు గొప్పవి అన్నప్పుడు రాముడికి రామాయణంలో ఏ బొట్టు ఉంది అన్న ప్రశ్న కూడా వస్తుంది. శ్రీరామాయణంలో రామచంద్రమూర్తికి కౌసల్యాదేవి ఏ బొట్టు పెట్టింది? ఇలా మనం ఆలోచన చేస్తే మహాభారతంలో ఎర్రన్న గారు పూర్తి చేసిన అరణ్య పర్వశేషంలో కూడా రామాయణం వస్తుంది కదా. ఆ కథలో ఆయన భస్మం పెట్టేశాడు, సీతభూతి భూషితుడు అంటూ. ప్రబంధ పరమేశ్వరుడు కదా ఎర్రన్న, శంభుదాసు కదా ఎర్రన్న. కాబట్టి ఎర్రన్న రాసినటువంటి ఆ రామాయణంలో రామచంద్రమూర్తికి భస్మరేఖలు ఉన్నాయి చక్కగా. భాద్రపద మాసంలో వినాయకుడికి మనకు నచ్చిన బొట్లు ఎలా పెట్టుకుంటామో రాముడికి కూడా అలా పెట్టుకోకూడదా? మధ్వధర్మంలో ఉండేవారికి కూడా మూలరాముడు దేవుడు కాబట్టి వారికి అంగారం పెడుతున్నారా? లేదు కదా. ఈ తిరునామంలో కూడా మళ్ళీ వడగలై తెంగలై 2 సంప్రదాయాలు, వై అన్న పేరిట. అందరూ ఒక్కటే అనే ధర్మాన్ని మనకు బోధించే నిమిత్తమై హరిహర తత్వంగా మనం ఏ దైవాన్ని పూజిస్తున్నామో ఆ అయ్యప్ప దగ్గర కూడా ముందుగా చెప్పేది గణపతి పూజ. ఈ ఒక్క మాట చాలు అందరికీ విషయం ఏమిటో అర్థం కావడానికి. ఇది విషయం. గురువుగారు, ఎవరి కర్మకు వాళ్ళే బాధ్యులు అని అన్నప్పుడు, అంటే కర్మ ఎదుర్కోక తప్పదు అని అనే సందర్భంలో ఎందుకు మరి ఆ భయం, పాపభీతి? అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. మనం చేసిన శుభాశుభాల ఫలితాంశాలు మనమే అనుభవించవలసి వస్తుంది. కుక్కర్ స్టవ్ పైన పెట్టిన తర్వాత విజిల్స్ పైన శ్రద్ధ పెట్టకుండా సినిమా పైన, సీరియల్ పైన, చేతిలో ఉండే చరవాణి పైన, వచ్చే మెసేజెస్ పైన మనసు లగ్నం చేస్తే 2 విజిల్స్ కాస్త 20 విజిల్స్ వరకు వెళితే ఆ రోజున ఆ ఇల్లాలు నల్లని అన్నాన్ని తినవలసి వస్తుంది. కుక్కర్ పగిలితే ప్రమాదమే ఎదుర్కోవలసి వస్తుంది. దృష్టి ప్రధానం. కర్మ ఈ ఉదాహరణ ద్వారా ఎలా తెలుసుకోవాలి మనము అని చెబుతుంది అంటే, ఎప్పుడు ఏ పని చేస్తున్నామో ఆ పనిపైన సంపూర్ణమైన శ్రద్ధ, ఆసక్తితో చెయ్యాలి. శ్రద్ధ అది ముఖ్యం. శ్రద్ధయా దేయం అశ్రద్ధయా నేయం శ్రియా హ్రియా సంవిదా అథైదే కర్మ విచికిత్సావా వృత విచికిత్స. కర్మ వేదాన్ని మనం గమనించినప్పుడు వేద ప్రతిపాదితమైన కర్మలోపాన్ని సహించదు. జ్ఞానము కర్మ 2 ఒకటి కావు, పరస్పర విరుద్ధ దృక్కోణాలవి. ఒకటి పూర్వ సిద్ధాంతం, ఒకటి ఉత్తర మీమాంసా శాస్త్రం చెప్పుకునేది. మనం కర్మ ఆధారంగా అనుకున్నప్పుడు చేసే పని సంపూర్ణ జ్ఞానంతో చెయ్యాలి. రావణుడు పండితుడు, చాలా తెలిసినవాడు, బ్రహ్మజ్ఞానం గలవాడు, అనంతమైనటువంటి వేదమంతా చదివినవాడు, నిత్య శివపూజాతురంధరుడు. కానీ ఆత్మ ప్రబోధం కాకుండా మనసు చెప్పినట్టుగా విన్నాడు. అందమైన యువతి సీత అంటూ శూర్పణఖ చెబితే విన్నాడు,
అపహరించాడు అని మనం రామాయణంలో చదువుకుంటూ ఉంటాం. అంతకంటే పూర్వం కూడా విన్నాడు, రాముడి పరాక్రమం గురించి విన్నాడు. అప్పుడు కూడా సీతాదేవిని అపహరించాలి అనే సంకల్పం చేశాడు. ఈ రెండవ ప్రయత్నంలో అతడు విజయం పొందాడు. ముందు కూడా ప్రయత్నం చేశాడు, కానీ మేనమామ చెప్పిన మాట విని క్షణం ఆలోచించి ఆగాడు. సంకల్పం నెరవేరాలి సీతాదేవి కాబట్టి, కర్మఫలాన్ని అనుసరించవలసి ఉన్నది కాబట్టి మళ్ళీ వచ్చాడు, అపహరించాడు, తన అంతాన్ని తానే లిఖించుకున్నాడు. సీతాదేవి కూడా ఆ రావణుడు రావాలి, తనను అపహరించాలి ఇలాంటి లక్ష్యం కలది కాబట్టే బంగారు రంగులో ఉండే జింకను చూచింది, తీసుకురమని భర్తను పంపించింది. భర్త వెళితే ఆ వెంటనే లక్ష్మణుడు వెళ్ళకపోతే గద్దించింది, అనరాని మాటలు అన్నది కాబట్టి వెళ్ళవలసి వచ్చింది. వెళ్ళగానే సీతాదేవి బంగారు పట్టు చీర కట్టుకొని సకల ఆభరణాలు ధరించి, అడవిలో ఆభరణాలు ఎక్కడివి, దశరథుడు ఇచ్చాడు, అవన్నీ ఆమె వద్ద ఉన్నవి. అనసూయ కూడా ఇచ్చింది, అవన్నీ ఉన్నవి, వేసుకున్నది. రావణుడు రాగానే కుశల ప్రశ్నలు వేసి, నా పేరు సీత, మా అమ్మగారి పేరు దశరథుడు, నా వయసు 28, వయస్సుతో సహా అపరిచిత పురుషుడితో, ఇవన్నీ చెప్పే అవసరం ఏమిటి? ఎత్తుకుపోవాలి, కర్మ అనుభవించే అవసరం ఉన్నది. సీతాదేవి కాబట్టి కర్మఫలాన్ని అనుభవించవలసి వచ్చింది కాబట్టి చెట్టు కింద కూర్చున్నది. మాటలలో చిట్ట చివరి మాటగా లక్ష్మణుడితో, నీవు మీ అన్నను వెతుకుతూ వెళ్ళకపోతే నేను ఇక్కడే చితిలో దూకుతాను, ఇక్కడే నేను చితి ప్రవేశం చేస్తాను అన్న మాటకు కర్మ కదా. రావణ సంహారం అనంతరం అగ్ని ప్రవేశం చేయవలసి వచ్చింది సీతాదేవికి. పొరపాటుగా కూడా పరుషవాక్యం చెప్పకూడదు. ఇది కర్మ సిద్ధాంతం బోధించే మొట్టమొదటి అంశం. అనుభవించాల్సి వస్తుంది మనమే. పొరపాటుగా కూడా ఒక్క మాట అనకూడదు. తలుచుకుంటే దుఃఖం వస్తుంది ఎవరికైనా కూడా, కానీ అనకూడదు. దాన్నే మన వారు ఇలా చెప్పారంటే, తథాస్తు దేవతలు ఉంటారు, జాగ్రత్త అని బోధించారు. ఇది విషయం. గురుగారు, ఇవాటి మన ధర్మము కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. కృష్ణార్పణం. ఇది ఇవాటి మన ధర్మము కార్యక్రమం. రేపు మన ధర్మము కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.